మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 26ను పరిశీలిద్దాం. గత శ్లోకాలలో శ్రీకృష్ణుడు బాహ్య ప్రపంచం నుండి మనస్సును ఎలా మరల్చాలో వివరించారు. ఇప్పుడు ఆత్మ నియంత్రణ సాధించిన వారికి లభించే గొప్ప బహుమతి గురించి వివరిస్తున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే కోరిక, కోపం అనే రెండు బలమైన శత్రువుల నుండి విముక్తులయ్యారో, ఎవరైతే తమ మనస్సును, ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకున్నారో, మరియు ఎవరైతే ఆత్మ అంటే ఏమిటో తెలుసుకున్నారో, అటువంటి ఆత్మజ్ఞానులైన యతులకు బ్రహ్మ నిర్వాణం అంటే పరమాత్మతో ఏకమయ్యే మోక్షస్థితి అన్ని వేళలా, అన్ని వైపులా సిద్ధంగా ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన స్వేచ్ఛ, శాంతి మన బయట పరిస్థితులలో లేవు, అవి మన లోపలే ఉన్నాయి. మనస్సులోని కోరికలు, కోపాలు అనే అలజడులు శాంతపడినప్పుడు ఆత్మజ్ఞానమనే సూర్యుడు ఉదరిస్తాడు. మోక్షమనేది మరణం తర్వాత ఎక్కడో లభించేది కాదు, అది జీవించి ఉండగానే అనుభవించగల ఒక ఉన్నతమైన, ఆనందకరమైన స్థితి అని ఈ శ్లోకం మనకు గొప్ప భరోసా ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు తరచుగా కోపం, అసూయ లేదా తీవ్రమైన కోరికలు కలుగుతుంటాయి. అటువంటి సమయంలో వెంటనే స్పందించకుండా ఒక్క క్షణమాగి ఈ భావన ఎందుకు కలుగుతోంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇలా మనస్సును గమనించడం ద్వారా దానిపై నెమ్మదిగా పట్టు సాధించవచ్చు. ఈ సాధన మన జీవితంలోనే గొప్ప శాంతిని, స్వేచ్ఛను అనుభవించడానికి సహాయపడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.